చెప్పు. నేను 131 డివిజన్ నుంచి చెరుకుపల్ల కాలనీ నుంచి, నా పేరు జి లక్ష్మీదేవి అండి. మహిళా మోక్ష నుంచి మాట్లాడుతా ఉన్నాము. మేము పిల్లలకి మరి అతి దారుణంగా కుక్కలు ఎంటబడి కొరికి చంపేస్తున్నాయి. పిల్లల గురించి ఎవరు పట్టించుకునే ప్రభుత్వమే లేకుండా అయిపోయింది. బాగా రేవంత్ రెడ్డి గాని ప్రభుత్వం గాని ఎలక్షన్లు ఓట్లేసేటప్పుడేమో మా బిడ్డలు, మా అమ్మలు, మా తల్లులు అని అనుకున్నారు. కానీ ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంకి కూడా కంప్లైంట్ చేశాము. కానీ ఎవరు కూడా ఇంతవరకు చర్య కూడా అసలు తీసుకుంటలేరు అసలే. మరి దీనికి ఏం చేయాలన్నా ఏమో ప్రభుత్వం వాళ్ళ పిల్లల్ని పోయి వాళ్ళ మనమల్ని బిడ్డల్ని పోయి కరుస్తేనే అప్పుడు చర్య తీసుకునేటట్టు ఉంది అనుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంది ఇప్పుడు ప్రభుత్వము. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలన్నా మాకు కూడా అర్థమైతే లేదు. జిఎంసీ కంప్లైంట్ కూడా ఇచ్చాము. మొన్న నిహాంత్ను 18 తారీఖు నాడు పిల్లోనికి చంపేసినారు. మళ్ళీ మా మేడ్చల్ల డివిజన్ లో కూడా ఒక అబ్బాయిని చంపేశారు. చిన్న చిన్న పిల్లల్ని చంపి పడేస్తున్నారు. కాకపోతే వీళ్ళు చర్య తీసుకుంటలేరు. మరి ఏంటిది కారణం ఏంది? అమ్మ మీరు అంటున్నారు కదా కంప్లైంట్ ఇచ్చామని, దానికి ఏం రెస్పాన్స్ వచ్చిందంట? ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదండి. వాళ్ళంటే కుక్కలను చంపేయొద్దని చెప్పారంట. మరి కుక్కలను చంపేయకుండా మనుషులను చంపేస్తే ఆనందిస్తారా? ఇప్పుడు కుక్కలను చంపేసేది వాళ్ళకి ఆర్డర్ రాలేదంట కోర్టు నుంచి. కుక్కల్ని చంపకూడదు, ఎందుకంటే చంపద్దు. దానికి ఒక చర్య తీసుకొని దానికి ఒక భద్రత పరిస్థితి. ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం వీటిని, ఏమంటాము ఇప్పుడు ఇవి ఏమంటున్నాం వీటిని, మన పెద్ద పుల్లులు ఎంట పడుతున్నాయి మనకు. వాటి భయపడి వాటికి ఏదైనా ఒకటి చర్య తీసుకుంటున్నారు కదా. మనము అట్లా భద్రత చేసి చిన్నపిల్లల ప్రాణం కాపాడాలని మేము కోరుకుంటున్నామండి. చర్య తీసుకోవాలా ఖచ్చితంగా, మరీ 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 కోరుకుంటున్నాము. ఇప్పుడే చిన్నారిని ఇప్పుడే ఎంటబడి కుక్కలు 4 కుక్కలు ఎంటబడినాయి. మరి ఇప్పుడు ఏంటి పరిష్కారము? కుక్క కరిసిందా? ఎన్ని కుక్కలు ఎంటబడ్డాయి చెప్పమ్మా? ఎన్ని కుక్కలు ఎంటబడ్డాయి? ఎన్ని పడ్డాయి నీ వెనకాల? 5 చెప్పు. 4 మరి నువ్వు పరిగెట్టుతుంటుంటే నేను ఎవరు పట్టుకుని అంటే సేవ్ తీసుకొచ్చారు నిన్ను? డాడీ ఎంపడబడ్డా? కుక్కలు ఎంటబడ్డా? ఇంకా ఇలాంటి ప్రభుత్వం మరి ఇంత దారుణమైన ఇప్పుడు చూసారు కదండి. ఈ చిన్న పసిపాపను కూడా నేను 132 ప్రసన్న నగర్ అండి మాది. ఇప్పుడు ఈ చిన్న పాపను కూడా శ్రీనివాస్ నగర్ ఇక్కడ పాప స్కూల్ నుంచి వస్తుంది. చిన్న పాప వస్తుంటే కూడా ఇప్పుడు ఒక 5 కుక్కలు వెనకాల పడ్డాయి. మరి ఆ పాప స్కూల్ దగ్గర అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోలేదు. పాప వస్తుంటే కూడా మరి పట్టించుకోకుండా ఆ కుక్కలు అలా ఎంపడబడి ప్రాణం పోతుందండి. ప్రాణం పోయినప్పుడు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రాణం పోయినాక వచ్చి పలకరిస్తారా? లేకపోతే ప్రాణాలను కాపాడేటట్టు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కాపాడతారా? మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎవరో పట్టించుకోవట్లేదు. ఇదిగో ఇప్పుడు చూసారా స్కూల్ నుంచి వస్తుందండి పాప. ఇదిగో బ్యాగ్ అండి, ఇదిగో చిన్న పాప అండి. మరి పాపకి రక్షణ ఇక్కడ ఈ కుత్బుల్లాపూర్ డివిజన్ ఎవరైతే వాళ్ళ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఏమి స్పందించట్లేదు. లేదండి, నోటీస్ వెళ్ళిందా లేదా? వెళ్ళినా కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళే, ఎవరి కడుపులు వాళ్ళకేనండి. అట్లా నిండితే చాలు అనుకుంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎన్నో సార్లు అనేక సార్లు మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసాము. వాళ్ళు వచ్చినప్పుడు గానీ వచ్చినప్పుడు అమ్మ చేస్తాం అన్న మాట కానీ రెండో మాట లేదు. ఇక అక్కడ మాట్లాడి వెళ్ళిపోండి అమ్మా మేము చేస్తాం ఒకటే మాట. లేదా ఆఫీస్లోకి వెళ్తే ఇప్పుడు లేరమ్మా తర్వాత రండి అమ్మా, మళ్ళీ 4 రోజులకు రండి, ఇవే మాటలు కానీ ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఇగో ఇలాంటి చిన్న పాపల్ని చంపేస్తే తల్లిదండ్రులకి ఎంత కడుపుకోతండి, మరి ఎంత బాధపడాలి. చిన్న చిన్న పిల్లలండి రోడ్ల మీద తిరగడానికి లేకుండా అయిపోయింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మా తల్లిదండ్రులు మేము ఏదో పనుల్లో ఉంటాము, రోడ్డు మీద ఒక్క నిమిషం వచ్చి బయటకు ఏదో కూలి పనులకు ఏదో పోతారు. పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలోనో దేంట్లోనే వెళ్తారు. మరి వాళ్ళకి ఇప్పుడు రక్షణ కావాలంటే ఏంటిది? ఇప్పుడు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తారు. పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటారు. ఉన్నోళ్ళు వాదా ఉన్నోళ్ళు అంటే బాగుంటారు. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబం ఉంటది. అప్పుడు ఏం చేసుకుంటారు వాళ్ళు? పాపం కుక్కలు కలిసి చంపేసుకోవాల్సిందేనా? ఆ బిడ్డల కోసమే కదండి కష్టపడే తల్లిదండ్రులు. మరి అలాంటప్పుడు రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేనప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళందరూ వాళ్ళ వరకు వస్తే 10 మంది వెళ్ళిపోయి అంత పోలీసులు బందోబస్తులు చేసుకుని వెళ్ళి వాళ్ళని కాపాడతారు. మరి మాలాంటి వాళ్ళకి పేద ప్రజలకు చిన్నదైతే ఎక్కడికో చిన్న గోరు తీసుకున్న పరిగెత్తారు. మరి మాలాంటి ప్రభుత్వం ఏం చేస్తారు? మాలాంటి లేని అందరం తిరుగుతాం ఏదో ఒకటి. అందరి మీదకి పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేదు, మొత్తం అందరి మీదకి వస్తున్నాయి ఈ కుక్కలు. తీసుకెళ్లి ఎక్కడన్నా వదిలిపెట్టి
ఆ కుక్కల్ని వెళ్ళి దూరంగా ఇడిచిపెట్టమనండి. అడవిలో మేము చంపమని అనట్లా. చెప్పట్లేదండి, చర్య తీసుకోండి. అడవిలో వాటికి ఒక భద్రత ఇడిచిపెట్టమనండి. చేయమనండి. పట్టుకుపోయి మనుషుల మీద ఎగబడకుండా దూరంగా ఎవరు లేని ఒక చోట భద్రత చేస్తే ఇడిచిపెట్టమనండి. అందరూ హ్యాపీగా అట్లా ఉంటారు. ఎవరైనా ఉంటది కదా. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈ బయటికి పాప పరిస్థితి చూడండి. జాబులు వీళ్ళ ఇల్లు ఎక్కడో చేసుకుంటారు. తెలీదు. వచ్చాం కాబట్టి మేము కష్టపడ్డాము, రైట్ అమ్మా. పట్టుకున్నాం. అయితే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అంటే వాటిని చంపకూడదు, చంపకూడదు, భద్రత చేయమనండి. సేఫ్ ప్లేస్ లో లేకపోతే లైక్ బ్లూ క్రాస్ ఆ. అట్లాంటివి ఏవైతే యూనో యానిమల్ కేర్ తీసుకునే ఆ ప్లేసెస్ కి అట్లీస్ట్ తీసుకెళ్తే అవును, బిడ్డలు సేఫ్ గా ఉంటారు అనేసి మీ నివేదన. అవునండి. తల్లిదండ్రులు కూడా కరెక్ట్ గా డ్యూటీలకు అంతంత మాత్రం డ్యూటీ చేసుకుంటారు. కరెక్ట్ గా జాబులు కూడా చేసుకోలేకపోతే మాకు ఇంతమంది చెప్తున్నారు. ఏంటండి మీరు కూడా పట్టించుకోకపోతే మామూలు మనుషులు మాకు పట్టించుకోరు, మీలాంటి వాళ్ళన్నా చెప్తే పట్టించుకుంటారేమో అని ఎంత మంది ఫోన్లు చేస్తున్నారండి. ఇప్పుడు ఈ రేవంత్ ఎవరికి రెడ్డి ఏం respect చేస్తున్నాడండి? లేకపోతే రేవంత్ ఏం రెడ్డి ఏం చేస్తున్నాడు? response ఇట్లా ఉండాలి కదా. ప్రజల్ని ఓట్లు అడుగుతాకి పంపిస్తాడు జనాలకి. ఉండవాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళని పట్టించుకుంటాడు. కానీ మరి మాలాంటి ప్రజల సంగతి ఏం చేస్తాడండి రేవంత్ రెడ్డి? సామాన్యుల సీఎం పట్టించుకోకపోతే ఎట్లా అని కేసీఆర్ రోడ్లకి అయిపోయింది. గెలిపించి కేసీఆర్ ఇళ్ళకి సన్నాసి అని చెప్పాడు. పట్టించుకోవాలి కదా. కేసీఆర్ ని దింపాడు. సరే, నిన్ను నమ్మి ఓట్లేసాం కదా. మరి మీరు చేసే పని ఏంటండి? రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసే పని ఏంటి? మాకు రక్షణ ఎక్కడ ఉంది? మేము రోడ్డు మీద తిరిగి మా పిల్లల్ని విడిచిపెట్టుకునేటట్టు ఎట్లా ఉంది? మేము కూలి పని చేసుకునేటోళ్ళం. మరి మా పరిస్థితి ఏంటో చెప్పండి. ప్రతి బిడ్డ ఒక తల్లిదండ్రులకి ఎంతో కష్టపడి పెంచుకుంటాం. ఎవరైనా మరి మీరేంటండి? ఇంటికి వచ్చారు వాళ్ళ పిల్లలకి ఏమైతుంది? మాకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలండి మీరు. మా పిల్లలకి మాకు వెంటనే చర్య తీసుకోవాలి ఈ విషయంలో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ గవర్నమెంట్ కి ఈ అధికారుల వైపు వెళ్ళేటట్టుగా మనం చూద్దాము. ఎంత సపోర్ట్ వస్తుందో విల్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.